హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 16th ఏప్రిల్ 2025. ఈరోజు మార్కెట్లో మనం ఏదైతే స్టెప్ బై స్టెప్ నిఫ్టీ కానీ ఎస్బీఐ కానీ మనం ఏదైతే ప్రాఫిట్ చేసామో అది ఇక్కడ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మన స్టూడెంట్స్ అందరూ కూడా ఏదైతే 10,000, అదేవిధంగా 85,000, అదేవిధంగా 16,000 ఇలా తీస్తూ, అదేవిధంగా మార్నింగ్ కూడా మనకి రెగ్యులర్గా తీసే స్టూడెంట్ మన 10 to 20,000 స్టూడెంట్ మనకి ఏదైతే 9,000 రూపీస్ని కూడా ఈ రోజు నాకు తీసింది అన్ని కూడా డీటెయిల్గా చూపిస్తున్నాము. మీ ఏదేమైనా కూడా మార్కెట్లో రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ కావాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మన ట్రేడ్ సెటప్స్ని కానీ దాన్ని మనం ఏ విధంగా చేస్తాము, ఎక్కడి నుంచి ఏ విధంగా మనం తీసుకెళ్లే అవకాశం ఉంది, మనకు ఓఐటీసీ గట్టా ఉంది, ఎనీ డిప్ యూ కెన్ బై అన్నదాన్ని దీన్ని ఏ విధంగా డిసైడ్ చేస్తాము. యాక్సిస్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మనం ఏ విధమైనటువంటి మన సెటప్స్ తోటి మనం ఈజీగా ఐడెంటిఫై చేసి దాంట్లో మనం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం తగులుతుంది. అది మనం ఎక్కడి నుంచి 10,000 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 1100, 1160 వరకు కూడా ఒక 100 నుంచి 150 పాయింట్స్ వరకు కూడా మనం ఏ విధంగా మనం తీసుకున్నాం, దాంట్లో సెటప్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం డ్రైవ్ అవుతాము, అదేవిధంగా నిఫ్టీ 2 టైమ్స్ కూడా మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఇచ్చింది, మనకు ఆ 2 టైమ్స్ కూడా ఏ విధంగా చేసాము, అదేవిధంగా ఎస్బీఐ కూడా మనకి ఎక్కడి నుంచి ఆపర్చునిటీ ఇచ్చింది, ఈ రోజున మనం ఏ విధంగా ప్రాఫిట్ తీసాము, అదేవిధంగా ఏబీబీ కూడా మనకి ఎక్కడి నుంచి మనకి మంచి ప్రాఫిట్ ఇచ్చింది, దాన్ని ఏ విధంగా మనం సెట్ చేస్తే మనకి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుంచి ఎలా 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 తీయగలిగాము ఏంటన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్డ్గా మనకి మార్కెట్లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ట్రై చేస్తాము, దాని యొక్క సినారియో ఏ విధంగా ఉన్నది. లాస్ట్ 5 డేస్ నుంచి కూడా మనకి ఏబీబీ కూడా ఏదైతే 5,000 దగ్గర నుంచి 5,400 వరకు కూడా ఏదైతే 4,950 5,000 దగ్గర నుంచి మనకి ఇక్కడి నుంచి 5,400 కూడా 400 పాయింట్లు మనకి ఆ పర్సెంటేజ్ 1%, 2%, 10% మనం ఏ విధంగా తీయగలుగుతున్నాం, ఎక్కడి నుంచి ఏ విధంగా డ్రైవ్ చేయగలం. అదేవిధంగా 23,100 కూడా మనకి నిఫ్టీ మనకి ఏదైతే 190 దగ్గర నుంచి పైన తీసుకుని 240, 250 వరకును, అదేవిధంగా 350 వరకు కూడా ఇలాగ రెండు స్ట్రెచ్ల్లో మనకి మార్నింగ్ ఏ విధంగా మనం దాంట్లో మనం ఏ విధంగా తీయగలిగాము, తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ ఎక్కడి నుంచి ఎలా తీయగలిగాము, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ మనకి సెకండ్ హాఫ్లో వచ్చినప్పుడు కూడా సెకండ్ హాఫ్లో ఎలా ఎలా తీయగలిగాము, దాని యొక్క రెండు స్ట్రక్చర్స్ని కూడా ఏ విధంగా అండర్స్టాండింగ్ చేసిన ఎక్కడి నుంచి ఎలా చేస్తున్నామో, దాన్ని ఏ సైడ్ ఉండాలన్న దాన్ని కూడా మనం మార్కెట్ని వ్యూ ఎలా చేస్తున్నామో, ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తున్నామో అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మనకి ట్రేడ్ సెటప్ ఏ విధంగా పెట్టుకోవాలి, సెటప్లో డబుల్ కన్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకోవాలి, దీనికి సంబంధించిన అన్ని కూడా రేపు ఫ్రైడే, గుడ్ ఫ్రైడే సెలవు కాబట్టి ఇల్లు నుంచి ఫ్రైడే, సాటర్డే, సండే కూడా మనం స్పెషల్ టీమ్ బ్యాచ్ దాన్ని ఒక 2 మెంబర్స్ని మనం అలో చేయడం జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ ఒక 1 మెంబర్ ఏదైతే బెంగళూరు నుంచి ఆయన ఆల్రెడీ ఆన్లైన్లో జాయిన్ అయ్యారు. ఇంకొక 1 మెంబర్కి మనం ఇస్తే ఈ 3 డేస్ కూడా మ్యాక్సిమం 80 to 90% సబ్జెక్ట్ అంతా చెప్పి ట్రేడ్ సెటప్ అంతా పెట్టి నెక్స్ట్ వీక్ అంతా కూడా వాళ్ళకి లైవ్లో మార్కెట్లో ఏ విధంగా మూమెంట్ వస్తుందో చూపించి అక్కడి నుంచి వాళ్ళ చేత ట్రేడ్ చేయించే విధంగా మనం సెట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే డైలీ రెగ్యులర్గా 10 to 20,000 రూపీస్ తీయాలని అనుకుంటున్నారో, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ 2 lakhs, 5 lakhs, 10 lakhs, 20 lakhs ఉంటే దాన్ని ఏ విధంగా డిప్లాయ్ చేయాలో ఇలాంటి విషయాలన్నీ కూడా డీటెయిల్గా చెప్పడే కాకుండా మనకి ఆ సెటప్ మార్కెట్ వ్యూ ఏ విధంగా చేయాలి, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి, దాంట్లో నిష్ణాతులుగా ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఎక్కడి నుంచి మనకి మార్కెట్లో దాని యొక్క ఫ్లో వస్తుంది, అవన్నీ కూడా డీటెయిల్గా చూపించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా మనం చేయడానికి ఏదైతే ట్రేడ్ సెటప్స్ ఏదైతే చూపిస్తున్నామో దానికి తగ్గట్టుగా ఆ సెటప్స్ అన్ని చేసి దాంట్లో ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏ విధంగా చేస్తామో అంతా కూడా చేసి మనకు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ సెటప్స్తో మనకి ఈజీగా మనకి ఈ రోజున మనం ఏదైతే నిన్నటి రోజున మన పతంజలి కానీ, అదేవిధంగా హిండాల్కో కానీ, హింద్ పెట్రో కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, ఇవన్నీ మనం ఏదైతే వలెక్ట్రా కానీ ఈ స్టాక్స్ అన్నీ కూడా మనం ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ అవుతాయని చెప్పామో ఆ విధంగా మనకి మంచి టేక్ ఆఫ్ తీసుకుని అక్కడి నుంచి మంచి ప్రాఫిట్స్లో రావడానికి కూడా మంచి అవకాశం మనం చూసుకుని అక్కడి నుంచి ఏ విధంగా ఎక్కడి నుంచి ఎలా వెళ్ళింది అన్నది అంతా కూడా డీటెయిల్డ్గా మనం చేయడానికి అవకాశం అయితే దొరుకుతుంది. ఆ విధంగా చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా మనకి అక్యుములేట్ చేసడానికి కావాల్సిన పాయింట్స్ని కూడా మనం రిక్రూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీంట్లోకి వచ్చి మనం ఏ విధంగా చేస్తుందో చూసుకుని దాని సెటప్స్ అని తెలుసుకుంటే మంచి ప్రాఫిట్ తీయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.